గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ బాగున్నారా? నేను కూడా బాగున్నాను, క్షేమంగా ఉన్నాను, సజీవ లెక్కలో ఉన్నాను. కాబట్టే మేము ముందుకు వచ్చే అవకాశం ప్రభు నాకు ఇచ్చాడు, మీతో మాట్లాడే అవకాశం నాకు ఇచ్చాడు ప్రభు. మరి మీరు వీడియో చూసే అవకాశాన్ని మీకు కూడా ప్రభు ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. అందుని బట్టి ప్రభు నామాన్ని ఘనపరుస్తున్నాను. యేసయ్య నామానికి ఘనత మహిమ చెల్లిస్తున్నాను. ఉదయకాలం ముందుగా భారతి ఛానల్ చూస్తున్న వారందరికీ షలోమ్ అండి. ప్రభు ఈ దినము మనకు సమాధానం కలగజేయును గాక. ఈ దినమంతా క్షేమంగా భద్రపరచబడదాము ప్రభు రెక్కల కింద. ఓకే, ఈరోజు ప్రభు వాగ్దానం చదివి వినిపిస్తాను. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. మళ్ళీ చదువుతానండి. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. ఇది ప్రభు నాకు అనుగ్రహించిన వాగ్దానము. మరి మీకును అనుగ్రహించిన వాగ్దానాన్ని మీరు కూడా చదివి విశ్వసించాలి, బిలీవ్ అవ్వాలి అనిపిస్తే ప్రభు ఇచ్చే వాగ్దానాన్ని స్వీకరించండి. ప్రభు వాగ్దానాన్ని చదివి ఈ దినమంతా భద్రపరచబడడానికి ప్రయత్నం చేయండి. ఈ దినం మరి కృతజ్ఞత చెప్పుకోలేని వారు ఎవరైనా ఉన్నట్లయితే, ప్రభువుకు జీసస్ని బిలీవ్ అయిన వాళ్ళు, ప్రార్థించిన వాళ్ళు ఇంకా ఉన్నట్లయితే ప్రభువుకు ప్రార్థించండి. ప్రభువుకు హృదయంతో కృతజ్ఞతలు తెలియజేయండి. మరి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్న బిడ్డలకు కూడా ఆయుష్ను ఆరోగ్యాన్ని కలగాలని కోరుకుందాము. మనమైతే మరి ఈరోజు జన్మించిన బిడ్డలకు కూడా ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రభు ఇవ్వాలని అయితే మనం కోరుకుందామండి. భారతి ఛానల్ డైలీ చూసే వాళ్ళని ప్రభు కనికరించును గాక. ప్రార్థించే భారంతో వీడియో చూస్తుండొచ్చు అందరూ. ప్రభు యేసు నామంలో ఆశీర్వాదాలు వాళ్ళకి కలగజేయను గాక. నూతనమైన కార్యములు చేసేవారందరికీ కూడా అంటే గృహ ప్రవేశము, మ్యారేజ్, ఎంగేజ్మెంట్ ఇలాంటివి కొత్త కార్యక్రమాలు చేసుకునే తలపెట్టే వారందరికీ కూడా యేసయ్య ఆశీర్వాదములు దయచేయను గాక. యేసునామంలో ప్రార్థించే భారం ఉన్న ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ఇతరుల కోసము క్షేమంగా ఉండాలి. మనతో పాటు మన పక్కన ఉన్నవారు అనేకులు కూడా అన్ని కష్టాల నుండి ఈ దినము గడపాలి అనేసి మనం కోరుకుందాము. ప్రభువుని నామమును తెలియని వారు ప్రభువుని తెలుసుకుందురుగాక. అలాగని విశ్వాసంతో మనము ముందుకు వెళ్దాము ఫ్రెండ్స్. విశ్వాసులైన వారికి నేను తెలియజేస్తున్నాను. ఎవరైనా పొద్దున్నే యాక్షన్ చేస్తున్నారా ఫ్రెండ్స్? యాక్షన్ అంటే పొద్దున్నే ఉన్న ఒరిజినల్ క్యారెక్టర్ కాకుండా వేరే క్యారెక్టర్లోకి వెళ్తున్నారా? అందులో నేను ఒకదాన్ని ఉన్నాను, నేను వెళ్తున్నాను. ఎందుకంటే పొద్దున్నే లేవగానే సీరియస్గా ఉండాలి. అది నేను చేసే ఫస్ట్ టాస్క్. ఎందుకంటే సీరియస్గా లేకుంటే ఇంట్లో మా పాప లేవదు, పని చేయదు, చదవదు. ఆమె కోసం నేను మాట్లాడమే నాకు రాదు అంటే దేవుడు అలాంటి సిచ్యువేషన్ నాకు ఇచ్చాడనమాట. పొద్దున్నే లేవగానే నువ్వు ఇలా చేయాలి అనేసి ప్రతిరోజు నాకు అదొక భారం అయిపోతుంది. కానీ ఆ భారం నుంచి యేసయ్య తొందరగా విడిపించాలని అయితే నేను కోరుకుంటున్నా. మాట్లాడడమే చేతగానే నాకు దేవుడు మాటలతోటి గద్దించాలి నువ్వు, లేదా మాట్లాడగలగాలి అనేసి మీ ముందుకు వచ్చే అవకాశాన్ని ఇచ్చాడు ప్రభువు. అందరితో మాట్లాడటకు ప్రయాసను కూడా పెట్టాడు ప్రభు నాకు. మరి ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికైనా ఉన్నట్లయితే మీరు తెలియజేయండి కామెంట్స్లో. అసలు మాట్లాడడానికే భయం వేసే నాకు, మాట్లాడడానికే చిరాకు వేసే నాకు, మాటలతో గద్దించాలి, నువ్వు ఎలా ఉండాలి, కోపంతో ఉండాలి, నువ్వు మాట్లాడాలి, పదే మాట్లాడాలి అని ప్రభు ఆ భారం నా పైన పెట్టిండు. మరి మీ పైన ఎలాంటి భారాలు ఉన్నాయో తెలియజేయండి. ఇలాంటి ప్రతిరోజు ఎదుర్కొనే పరిస్థితులు ఇలాంటివి ఏమైనా ఉంటే తెలియజేయండి కామెంట్లో. నాకైతే ఉన్న భారంను మీ ముందు చెప్పాను. నా పిల్లలతో నేను సీరియస్గా ఉండి గట్టిగా గద్దిస్తేనే వారు చేయవలసిన పనులు, చదువుకోవాల్సిన చదువును, లేవవలసిన నిద్రను, ఇవన్నిటిని జయించాలి అంటే నేను ఫస్ట్ వారి కోసం ప్రయాసపడాలి. పొద్దున్నే
ఏమంటారు నా సున్నితమైన మాటలు కాకుండా హార్డ్ మాటలు, గద్దింపు మాటలు మాట్లాడవలసి వస్తుంది. వీటి నుంచి త్వరగా యేసయ్య నన్ను విముక్తి చేయాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకుంటున్నట్లయితే ఇలాంటి పరిస్థితుల నుంచి విడిపించబడాలని కోరుకుంటున్నట్లయితే యేసు నామములో ప్రార్థన చేద్దాం. మనమందరము మీ పైన ఎలాంటి భారాలు ఉన్నాయో మీరు కూడా ప్రార్థించండి. దినమంతా క్షేమంగా ఉందాము. బాయ్ ఫ్రెండ్స్, గాడ్ బ్లెస్ యూ అండి. వాయిస్ వినిపిస్తుందో లేదో వీడియో అయితే చేస్తున్నాను ప్రభువు కనిపెట్టాలని.